హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 32 స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బా వదిన, ఈ వీడియో ప్రపంచంలో ఎవరైనా చూడొచ్చు కాబట్టి కాస్త స్టైల్గా ఉంటే తప్పులేదు. అసలు రేపటి నుంచి మేకప్ కూడా వెయ్యాలి. సరే సరే కానీ అని వీడియోని రాధతో బాగా తీస్తుంది. అంతా అయ్యాక సాన్వి బూస్ట్ తాగుతూ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుంది. రాధ టీ తాగుతూ సాన్విని చూస్తూ ఉంది. అంతా అయ్యాక వదిన, రోజు రోజుకి నీ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇదే అకౌంట్ నా ఫోన్లో కూడా ఓపెన్ చేస్తాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రమోషన్స్ వీడియోకి మెసేజ్కి రిప్లై ఇస్తాను. కాసేపట్లో అమౌంట్ అకౌంట్లో పడుతుంది అని సాన్వి చెప్తుంది. సాన్వి, నా డబ్బులు కాదు మన డబ్బులు. నాకన్నా నువ్వే ఎక్కువ కష్టపడుతున్నావని రాధ అంటుంది. వదిన, ఇదంతా నీకోసమే. నాకేంటి, అమ్మ వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీ నాకే మిగిలిపోతుంది అని సాన్వి అంటుంది. వదిన, ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? పర్లేదు అడుగరా. వదిన, నవీన్ అంటే నాకు చాలా ఇష్టం. మంచివాడు, చాలా బాగా గైడ్ చేస్తాడు నన్ను. కానీ నీతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడినట్టు నాకెందుకు కనిపించలేదు అని అడుగుతుంది. రాధా ముఖంలో నవ్వు మాయమైపోతుంది. సాన్వి, అలా ఏమీ లేదు. నువ్వు చూసినప్పుడు ఆయన ఏదైనా పనిలో ఉండి ఉంటారు అంతే. నన్ను బాగా చూసుకుంటారని చెప్తుంది. నిజమేనా వదిన అని సాన్వి అడుగుతుంది. సాన్వి, నిజమేరా. మరో విషయం, ఇలాంటి విషయాలు ఎవరిని అడగకూడదు, సరేనా? నన్ను కాదు, ఎవరినైనా. ఎందుకంటే పెద్దవాళ్ళ విషయాలు చిన్నపిల్లలకి ఎందుకు? వాళ్ళ అమ్మ నేర్పలేదా ఏమో అని అనుకుంటారు. అమ్మకి చెడ్డ పేరు వస్తుంది కదా అని, అందుకు అడగకూడదు అని రాధ ప్రేమగా మందలింపుగా చెప్తుంది. అలాగే వదిన అని సాన్వి నవ్వుతుంది. సరే, ఇంతకీ నాకు ఫోన్ నేర్పించలేదు ఈరోజు అని రాధ అడుగుతుంది. సాన్వి నవ్వి నేర్పుతాను అని చెప్పి కాసేపు ఫోన్ గురించి నేర్పి, సరే వదిన, ఇంటికి వెళ్తాను, డ్యాన్స్ క్లాస్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. రాధ సాన్వి వెళ్ళిపోయాక పడుకొని ఆలోచిస్తూ ఉంది. కళ్ళు చివరి నుండి కన్నీళ్లు మాత్రం ఆగకుండా కారుతూనే ఉంది. కట్ చేస్తే నవీన్ డిన్నర్ చేశాక టీవీ చూస్తూ, రాధా, ఇలా రాని పిలుస్తాడు, చెప్పండి అని ఎక్కడ పని అక్కడ వదిలేసి వస్తుంది. ఎల్లుండి సుజీ సంజయ్ ఇద్దరు ఇంటికి వస్తారు. కాస్త ఇల్లు సరిగ్గా పెట్టు. అంటే నువ్వు నీట్గానే ఉంచుతావు అనుకో. కాకపోతే ఒక మాట చెప్తున్నా, సంజయ్ నాతో రూమ్ షేర్ చేసుకుంటాడు. సుజీ నీతో ఉంటుంది, ఓకేనా? మీ ఇష్టం అని రాధా సూటిగా చూస్తూ చెప్తుంది. నవీన్కి ఎందుకో ఆ చూపులో భావం ఏదో ఉంది అని అనిపించింది. కానీ అర్థం కాలేదు. అమాయకుడు కదా, అందుకే అర్థం కాలేదు. మేమేం వెంటనే రిలేషన్షిప్ మెయింటైన్ చెయ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఇలా ఉండాలి అనుకుంటున్నాం. అన్నీ కుదిరితే పెళ్ళి, లేదంటే ఫ్రెండ్షిప్తో ఆపేస్తాం. రాధ మౌనంగా వింటుంది. నవీన్ రాధ వైపు సరిగ్గా చూడలేక, అంటే ఊరికే చెప్పాలి అనిపించి చెప్పానని లేచి గుడ్ నైట్ రాధా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. రాధ వెళ్తున్న నవీన్ వైపు చూస్తూ మొదటిసారి తడబడ్డాడు. ఇదే మీలో మార్పుకి మొదటి సూచన అని అనుకుంటుంది రాధ. కట్ చేస్తే రాధ శ్రీకి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. రానివ్వు, కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరుగుతుంది. రానివ్వు, ఒకరు పక్కన ఉంటేనే కదా నీ విలువ పెరుగుతుంది. అలాగే బావకి కూడా అర్థమవుతుంది. ఎల్లుండి నుండి అసలు కథ మొదలవుతుందన్నమాట. నువ్వు సాన్వి గురించి చెప్పావు కదా, చిన్నపిల్ల అయినా సరే నీ విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. తను చెప్పినట్లు విను. నీ వీడియో చూశాను, చాలా అందంగా చక్కగా మాట్లాడుతున్నావు రాంపాప. రాధ నవ్వుతూ, సాన్వి నేను చెప్పినా వినదు, చెప్పినట్లు వినాల్సిందే. నాకు చిన్నప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు శ్రీ, అచ్చం నీలాగే ఉంది. శ్రీ నవ్వుతూ, అయితే శ్రీతో పాటు సాన్విని కూడా బెస్ట్ ఫ్రెండ్ని చేసుకో, సరేనా? అలాగే. అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడతాను రోజు. ఆఫీస్లో జరిగేది మొత్తం చెప్తాడు నాకు. సరేలే, ఇవన్నీ వదిలే. నీ గురించి చెప్పు. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నువ్వు బావా హ్యాపీగా ఉన్నప్పుడని నవ్వుతుంది శ్రీ. ఆ రోజు తప్పకుండా వస్తున్నానని నమ్ముతున్నాను శ్రీ. వచ్చేలా చెయ్యాలి రాంపాప నువ్వు. చేస్తాను కానీ లేట్ అయింది. పడుకో నువ్వు. అసలే పొద్దుటే లేవాలి కదా, జాగ్రత్త. శ్రీ, నాకేంటే గుండ్రైలా ఉన్నా, నువ్వు జాగ్రత్త, బాయ్. రాధా పడుకుని ఇన్స్టాలో వీడియోకి ఎన్ని లైక్లు వచ్చాయో చూసుకొని, ఫాలోవర్స్ కౌంట్ చూసుకొని, ఆ రాముల వారి దయ అంతా అని అనుకుంటుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత సాటర్డే వీకెండ్ కావడంతో సుజీ సంజయ్ వస్తున్నామని కాల్ చేయడంతో నవీన్ ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధా నవీన్ని గమనిస్తూ తన పనిలో ఉంది. కాలింగ్ బెల్ మోగడంతో నవీన్ లేచి డోర్ దగ్గరికి వెళ్తుంటే, ఏమండి
మీరు ఉండండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అని అంది. నవీన్ ఎందుకో సరే అని తల ఊపి పక్కకు వచ్చాడు. రాధ వెళ్ళి తలుపు తీసింది. మరి ఎవరెవరు వచ్చారో నెక్స్ట్ భాగంలో చూసేద్దాం.